డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుత తరుణంలో మన జీవితాల్లో విపరీతమైన మార్పులు రావాల్సి ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మన ప్రభుత్వాల్లో పిఆర్సీలు, డిఏలు ఎలా పెండింగ్గా ఉంటాయో, మన జీవితాల్లో కూడా ఈ పిఆర్సీలు, డిఏ లాగా ప్రాక్టికల్ లైఫ్ అడాప్ట్ చేసుకోవడంలో చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. ఇంప్రాక్టికల్ లైఫ్ ఖర్చులు లాంటివి. అంటే తప్పు జరుగుతుంది అని తెలిసిన అవసరం లేకపోయినా ఖర్చు చేస్తూనే ఉంటాం. దాన్ని మనము లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి మనకు మనం ఇచ్చుకుంటున్న పురస్కారము అనుకుంటాం. వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ గిఫ్ట్ టు అవర్ సెల్వ్స్. ఒక ఇంప్రాక్టికల్ లైఫ్ ఎందుకు లీడ్ చేస్తున్నావు బాబు? నీ తాహతుకు మించి ఎందుకు లైఫ్ లీడ్ చేస్తున్నావు అంటే, మన లైఫ్ చిన్నది కాబట్టి ఐఎమ్ గిఫ్టింగ్ సంథింగ్ టు మై లైఫ్. నేను ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాను నా లైఫ్కి అనుకుంటున్నా. ఖర్చులు గురించి ఆలోచిస్తే లైఫ్ నాశనం అయిపోతుంది. లైఫ్ చిన్నది, ఖర్చులు ఎలాగో ఉంటాయి. ఖర్చుల గురించి ఆలోచిస్తే లైఫ్ దాటిపోతుంది, తర్వాత ఎంజాయ్ చేయలేము. కాబట్టి అప్పో సప్పో జీవితంలో ఎంజాయ్ చేయటము, జీవితాన్ని అనుభవించటము మనకు ముఖ్యము అని చాలామంది దాన్ని సమర్థించుకుంటూ ఉంటారు. నాకు కూడా ఒకసారి అట్లే అనిపిస్తుంది. ఇదే మూర్ఖపు జీవితము. మంచి బ్రాండెడ్ 1200దో 1400దో షర్ట్ వేసుకోకుండా ఈ 150, 200, 300 షర్ట్లు ఏమి వేసుకోవడము. డబ్బు ఉంది కదా, మంచి బ్రాండెడ్ షర్ట్స్ తీసుకోవచ్చు కదా. అవి వేసుకొని తిరుగుతుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సే వేరే ఉంటుంది. తరచు మా అమ్మ కూడా అదే చెప్తుంటుంది, జీవితం చిన్నదిరా, దాన్ని అనుభవించటం నేర్చుకోవాలి. 10 మందిలో అంటే కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఖర్చు అనుకోకుండా వేసుకుంటే మన ఇమేజ్ మెయింటైన్ చేస్తుంది అది అని అంటూ ఉంటుంది మా అమ్మ. మా అమ్మను తప్పు పట్టడం లేదు నేను. ఒక తల్లిగా అలాంటి భావనలు ఆమెలో కలగవచ్చు, తప్పు లేదు. ఆమె చీపు చీరలు కట్టుకున్న, ఆమె జీవితం అంతా డబ్బు గురించి ఆలోచిస్తూ, అంటే కాస్ట్లీ ధరించకపోయినా దుస్తులు, కొడుకు మాత్రం 1200, 1400 షర్టు, ఒక 3000, 2000 ప్యాంటు అంటే ట్రౌజర్ వేసుకొని, మంచి బూట్లు వేసుకొని, రొటేటింగ్ చైర్లో కూర్చొని తన ఇమేజ్ మెయింటైన్ చేసుకోవాలి అనే ఆమె భావనలో తప్పు లేదు. దాన్ని తప్పు అనరు, దాని ప్రేమ అంటారు. ఆమె మాటల్లో తప్పు లేదు, కానీ ఆమె ప్రేమలో తప్పుంది. మాటల్లో తప్పు లేదు, కానీ ఆమె ప్రేమ వ్యక్తం చేసింది కదా, దాంట్లో తప్పుంది.
ఎదుటివాడి జీవితంపై నీ భావన చాలా మటుకు తప్పుగా ఉంటుంది. ఒక మనిషి తన జీవితాన్ని తానే బేరీజు వేసుకోగలడు. సెకండ్ పర్సన్ ఎవరు చేయలేరు. పెంచిన తల్లి చేయలేరు, తండ్రి చేయలేడు, భార్య చేయలేదు, పిల్లలు చేయలేరు. అందరూ నా జీవితాన్ని అంచనా వేయటంలో ఫెయిల్ అయిన వాళ్ళే, ఫెయిల్ అవుతున్న వాళ్ళే, ఫెయిల్ అవుతారు కూడా. ముందు నా జీవితం అంటే స్వార్థం కాదు ఇది. నా అంటే ప్రాక్టికల్ జీవితం అని అర్థం. నా అంటే ప్రాక్టికల్, నా అంటే స్వార్థం కాదు. అయితే నేటి తరుణంలో మనం ఎదుర్కోబోయే సవాళ్లను మనం గుర్తుపడుతున్నాం, అనుభవిస్తున్నాం. దాన్ని హక్కున చేర్చుకుంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందేమో అని భయపడుతున్నాం. మన లైఫ్ స్టైల్ చేంజ్ కావటంలో మనకెందుకు భయం? అంటే మన లైఫ్ స్టైల్ని వేరే వాడు గమనించి అవమానిస్తాడేమో అనే ఎక్కడో అనుమానం. వేరేవాడు మన లైఫ్ స్టైల్ని చూసి ఎక్కడ అవమానిస్తాడేమో అనే భయం. అంటే మన జీవితాన్ని సొసైటీకి తాకట్టు పెట్టాం. ధారపోసాం కాదు, ధారపోయటము అంటే త్యాగం చేయటం. తాకట్టు పెట్టడము అంటే వాళ్లకు అనుగుణంగా మన జీవితాన్ని మనం వాళ్లకు మార్టిగేజ్ చేసేసాం. మనం ఇప్పుడు సొసైటీ తనకిష్టం వచ్చినట్టు జనాలను తన మోల్డ్లో అంటే తన వశం చేసేసుకుంది. ఇప్పుడు నేను ఎన్ని వీడియోస్ చేసినా ఆ కేజ్ బయట, ఆ ట్రాప్ బయట చాలా మంది రాలేరు, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక్కడు అనుకుంటే సరిపోదు, ఫ్యామిలీ మొత్తం ఆయనతో చేతులు కలపాలి. అది అసాధ్యం. నేను అందుకోసము నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. నా అంటే స్వార్థం కాదు, నా అంటే స్వార్థం కాదు. నా జీవితం నేను మార్చుకోవాలంటే నేను మారాలి. గమనించండి, అంటే అది ఈజీ కదా, అందరు చెప్పవచ్చు అదేం పెద్ద థియరీనా అనొచ్చు. నా జీవితం మార్చుకోవాలంటే నేను మారాలి. ప్రశ్న ఏమంటే నేను మారటం అంత ఈజీనా? ప్రశ్న ఇది. ప్రశ్న ఎంత ఈజీ. ఫస్ట్ ఏమనిపించింది? నేను మారాలి, అంతే కదా. నేను మారాలి అంటే నేను ఒక్కడినేనా? అంటే నాకుగా నేను మారొచ్చా? అదే మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఈజ్ నాట్ చేంజింగ్ అదర్స్ బట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నీవు మారాలని ట్రై చేస్తే నీ మనసు విభేదిస్తుంది, నీ బ్రెయిన్ విభేదిస్తుంది, నీ ఆరా విభేదిస్తుంది, నీ సొసైటీలో స్టేటస్ విభేదిస్తుంది, నీ ప్రస్తుతం విభేదిస్తుంది, నీ పాస్ట్ విభేదిస్తుంది, నీ ఫ్యూచర్ నిన్ను భయపెడుతుంది. నీవు మారాలంటే ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. నీవు మారాలంటే ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. నువ్వు మారటం అంటే అంత ఈజీ కాదు. ఏమండి, నా చేతిలో ఉంది కదా, నేను మారొచ్చా? మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇస్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళని మార్చొచ్చు, తిట్టో, కౌన్సిలింగ్ చేసో, భయపెట్టో, బుజ్జగించో.
ప్రేమ అనే ఒక ఆయుధంతో కొద్దిగా మార్చొచ్చు. కానీ నిన్ను నీవు మార్చుకోవడం మోస్ట్ డిఫికల్ట్ థింగ్. చాలామంది ఈజీ అనుకుంటారు, కాదు. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈజ్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. రెండోది, నేను మారితే లోకం మారుతుందా, లేదా నేను మారితే లోకాన్ని నా వైపు తిప్పుకోగలను. ఇది కూడా చాలా డిఫికల్ట్. నీవే మారటంలో డిఫికల్టీ అంటే నీవు మారి వేరే వాళ్ళని నీ దిక్కు తిప్పుకోవడం మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. అది కూడా నియర్లీ ఇంపాసిబుల్. అది చాలామంది అటెంప్ట్ చేయరు. నాది నేను మార్చుకోవడంలోనే చెమటలు వెళ్తున్నాయి, ఇంకా వేరే వాడిని నేను మార్చాలి, ఎవరు నా మాట వినరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, లైఫ్ ఈజ్ గెటింగ్ టఫ్. జీవితం చాలా కష్టంగా మారబోతుంది అని ఈ 2-3 మనకు ఇండికేటర్స్ ఉన్నాయి. నన్ను నేను మార్చుకునే దాంట్లో కష్టమవుతుంది, నేను వేరే వాళ్ళని నా దిక్కు తిప్పుకోలేను. అంటే 2 మోస్ట్ డిఫికల్ట్ ఆస్పెక్ట్స్ లైఫ్లో వచ్చి తిష్ట వేసినాయి. అర్థమవుతుంది కదా మీకు నేనేం చెప్తున్నా? అంటే మెల్లగా చెప్తున్నా, మీరు ఏదో తొందరగా 5 minutesలో షార్ట్ చేసే వీడియోలు కావి. షార్ట్ చూసేదంటే చాలా ఉన్నాయి, షార్ట్స్ చూసుకోండి. అక్కడ మేధావులు కూడా చెప్తుంటారు, అక్కడ చూసుకోండి. నేను చెప్తున్నది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ గురించి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చెప్తున్నాను. నేను చేంజ్ అవుతానా లేనా అనేది నాకు కూడా డౌటే. ప్రయత్నిస్తా, ఫెయిల్ అవ్వచ్చు, మార్పు చెందకపోవచ్చు, మార్పు చెందనీయకపోవచ్చు. నేను చెప్పే తెలుగులో చెప్తున్నాను, మార్పు నేను చెందొచ్చు, వేరే వాళ్ళు నన్ను మార్పు చెందనీయకపోవచ్చు. డిఫికల్టీ లెవెల్స్ ఇవి. లైఫ్ని మార్చడంలో డిఫికల్టీ లెవెల్స్ చెప్తున్నాను. మీకు ఎవరు తెలుగులో ఇట్లా ఎవరు చెప్పాడు, కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపించినా చాలా కేర్ఫుల్గా అనండి. ఫ్యూచర్ని నేను ఏ రూపంలో, జాబ్స్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఇలావన్నీ చెప్పిన. ఇప్పుడు మోస్ట్ కోర్ పార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. పాస్ట్లో నేను మూర్ఖుడిలా ఉండొచ్చు, న్యాచురల్. నేను కూడా మూర్ఖుడినే, పాస్ట్లో నేను కూడా మూర్ఖుడినే. అది మూర్ఖత్వం అని మనం అక్నాలెడ్జ్ చేస్తున్నామా ఇప్పుడైనా? నేను ఎప్పుడో అక్నాలెడ్జ్ చేసుకున్నా, నా పాత లైఫ్ మూర్ఖపు లైఫ్ అని డిసైడ్ అయిపోయినా ముందే. చాలామంది అది చేయడానికి భయపడతారు. ప్రజెంట్ నేను బ్యాలెన్స్డ్గా ఉన్నా, అది కూడా యాక్సెప్ట్ చేసుకుంటున్నా. కానీ పాస్ట్ నేను మూర్ఖంగా ఉన్నా. తెలివి లేక కాదు, మూర్ఖత్వంతో. తెలివి లేక కాదు, తెలివి ఉన్న మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకు? తెలివికి మనము ధైర్యం ఇవ్వలేక, ఓపిక ఇవ్వలేక, డైరెక్షన్ ఇవ్వలేక. తెలివికి ధైర్యము, ఓపిక, డైరెక్షన్ ఇవ్వకపోతే అది మూర్ఖంగా మారుతుంది. నా లైఫ్, పాస్ట్ లైఫ్ మూర్ఖంగా ఉంది అని నేను ఎప్పుడో అక్నాలెడ్జ్ చేసుకున్నా, ఒప్పుకుంటే ఏమవుతుంది? పాస్ట్ చేసిన తప్పులను కూడా స్పష్టంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. అది మూర్ఖంగానో, ఎవడో చెప్తేనో, మనం తెలిసి తెలియకనో, తెలిసి కూడా తప్పులు చేస్తుంటాం. ఇవన్నీ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, ఇదంతా నేను చేశాను. నేను చెప్పేది ప్రాక్టికల్గా మీరు చేయండి.
నేను కూడా చేస్తున్నా, నేనేం పెద్ద తెలివంతులు కాదు, నేను కూడా మూర్ఖుడిని. నేను చేస్తున్నా. ఇట్లా చేస్తే లైఫ్లో కొద్దిగా చేంజెస్ వస్తాయి. ఫస్ట్ అక్నాలెడ్జ్ దట్ యు హ్యావ్ మేడ్ హ్యూజ్ మిస్టేక్స్ వితౌట్ ఈగో. నీకు నీవు మాట్లాడుకున్నప్పుడు నీ తప్పులు నీవు తెలుసుకుంటే అక్కడ ఈగో ఉండకూడదు. నీకు తెలుసు నీవు ఏం తప్పులు చేసినావు, 10 మందికి చెప్పనక్కర్లేదు. నేను ఈ తప్పులు చేసినా, నేను మూర్ఖుడిని. నీవు మూర్ఖుడివే. నిన్ను నీవు అడిగినప్పుడు ఆ సమాధానం వచ్చింది, ఒప్పేసుకో. తర్వాత ఏం చేయాలి? ప్రస్తుత తరుణంలో పాస్ట్లో ఉన్న మూర్ఖత్వము ఇప్పుడు ప్రాక్టికలా? పాస్ట్లో మనకు మూర్ఖం అనిపించింది, ఇప్పుడు అదే రియల్ కావచ్చు, అదే ప్రాక్టికల్ కావచ్చు. ఒకసారి బేరీ చేసుకో. పాత టైంలో మూర్ఖత్వం అంటే అది ఇప్పుడు కూడా మూర్ఖత్వం కాకపోవచ్చు. పాతకాలంలో అనుకుంటుండే స్వార్థము వీడాలి, అందరికీ సేవ చేయాలి, సేవ పరమో ధర్మము, అది రాముడు మంచి బాలుడు, మంచి ఇవేం మాట్లాడాలి. అవన్నీ ఇప్పుడు పనికి వస్తున్నాయా? అధిక డబ్బు విషయం లాంటిది. ఇప్పుడు ఇవన్నీ ఏమి ఇప్పుడు అదే ట్రెండ్. ఏమది ట్రెండ్? ఈ ట్రెండ్ను మనం ఫాలో కావాలన్నా లేదా ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళాలా? ఇగ్నోర్ చేసి ముందుకు వెళితే ఏముంది? ఈ ట్రెండ్ను ఫాలో కావాలన్నా ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే ఏముంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జీవితాన్ని మార్చేసే సూత్రాలు ఇవి. నేనేం పెద్ద లైఫ్ కోచ్ని కాదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కాదు, సైకాలజీ ప్రొఫెసర్ని కాదు. నేను నా జీవితంలో ట్రై చేస్తున్న మార్పులను మీతోని అన్నదమ్ముళ్ళలాగా, అంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లా డిస్కస్ చేస్తాను అట్లా చేస్తున్నా. దీన్ని మరోలా తీసుకోకండి. ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. దాంట్లో ఏముంది? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఒక థియరీ ఉంది. నేను చెప్పిన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఫిజికల్గా కాదు. ఇప్పుడు మెంటలీ ఎవడు ఫిట్ ఉంటాడో వాడే సర్వైవ్ అవుతాడు. ఆ థియరీలో కొన్ని మార్పులు వచ్చినాయి. మెంటల్గా ఎవరు తన మెంటల్ మేకప్ మార్చుకుంటూ స్ట్రెంథన్ చేసుకుంటాడో వాడే సర్వైవ్ అవుతాడు. మనం చూస్తున్న ఆత్మహత్యలు, హత్యలు, ఈ ఘోరాలు, నేరాలు, ఆర్థిక నేరాలు, అప్పులు, ఆర్భాటాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? బ్రెయిన్ నుంచి. ఇది కంట్రోల్ తప్పితే సమాజం కంట్రోల్ తప్పింది అంటున్నాం. కరెక్టా? సమాజంలో ఫిజికల్ మార్పులు మనం గుర్తిస్తలేం. వాడు లావుగా అయ్యిండు, బక్కగా అయ్యిండు, ఇట్లా అంటలేం. సమాజం చెడిపోతుంది, సమాజం ఒక రకంగా ప్రవర్తిస్తుంది అంటే దేనికి సంకేతం? అంటే సమాజంలో ఉన్న బుర్రల, అంటే ఎల్సిఎం తీస్తే ఏం ఆన్సర్స్ వస్తాయి అది మనం. సమాజంలో బుర్రలలో జరిగే మార్పులను మనము విమర్శిస్తున్నాం. సమాజంలో మార్పులు వచ్చాయంటే ఫిజికలీ కాదు. కార్లు వస్తున్నాయి, బిల్డింగ్లు వస్తున్నాయి, సబ్జెక్ట్ అదే కాదు. నేను స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, which does not even speak about physical thing in nature. AI అనేది ఒక బ్రహ్మ పదార్థము, ఒక బ్రహ్మ పదార్థం కనిపించకుండా బెదిరిస్తుంది. దట్ ఈస్ ఏఐ. చాలా సింపుల్. నేను నా వీడియోస్ అన్ని చాలా హైఫై పీపుల్ కోసము, ఐటీ పీపుల్ కోసము, ఎందుకంటే ఐటీ పీపుల్ వాళ్ళకి ఏమర్థమవుతుందో మనకు కూడా తెలుసు, కానీ చాలా హైఫై బాగా బుర్రున్న వాళ్ళకి కాదు, సామాన్య ప్రజలకు అర్థం కావడానికి నేను వీడియోలు చేస్తున్నాను. ఏఐ అనేది ఒక బ్రహ్మ పదార్థం. అది కనిపించదు, బెదిరిస్తుంది. కనిపించదు, కబళిస్తుంది. దాన్ని పట్టుకోలేము, హింసించలేము. దాని జోలికి దాన్ని విడిచిపెట్టలేము. విడిచిపెడితే అంటుకుంటుంది, అంటుకుంటే విడవదు, విడిపించుకుంటే మనముండము. బ్రహ్మరాక్షసి లాంటిది.
మనం చేతగాని వాళ్ళలాగా చేతులు జాపుకొని దాన్ని ఆహ్వానించాలి, అది వచ్చి మనల్ని కబళించి ఫినిష్ చేస్తుంది. ఇలాంటి బ్రహ్మ రాక్షసి తలుపు తట్టుతుంటే మనం ఇప్పుడు సమాజంలో చూస్తే వాడిది వాడు ట్రాఫిక్ లైట్ ఇట్లా అంటుండు, పెట్రోల్ వేపించుకుంటుండు, డీజిల్ వేపించుకుంటుండు, పోతూనే ఉన్నాడు. ఫాస్ట్ అంటాడు, కట్లు కొడతాడు, ఒకడేమో కార్లో ఇట్లా అంటాడు, ఇంకోటి డిచ్చే కొడుతుంటాడు. లారీ యాక్సిడెంట్లు, కారు బొల్తాలు కొడుతుంటాయి, మద్యము. ఇంకా అంటే అసలు ఇది ఉందా లేదా, అసలు వచ్చిందా లేదా అని కూడా చాలా మంది. ఇప్పుడు మన తెలంగాణ బ్యూటిఫుల్ సమాజం ఇది, చాలా మంది గుర్తిస్తలేరు దీని గ్రేట్నెస్. కానీ మీరు చూడండి, తెలంగాణ వాసులు మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు లోకల్ పాలిటిక్స్, వాళ్ళ జీవితాల్లో పాలిటిక్స్ తప్ప ఏది డిస్కషన్లోకి దేరు. వాళ్ళు బ్యూటీ ఆఫ్ తెలంగాణ సొసైటీ ఈజ్ వాళ్ళు లోకల్ పాలిటిక్స్ అంటే స్టేట్ పాలిటిక్స్ లేదా మ్యాక్సిమం పక్క రాష్ట్రం పాలిటిక్స్, వాళ్ళ జీవితంలో కొట్లాటలు, పీకులాటలు, పాలిటిక్స్, అన్నాదమ్ములు కొట్లాటలు, భూమి వివాదాలు, ఇది తప్ప వాళ్ళు ఏ డిస్కషన్లోకి దేరు. ఇవి రెండూ మర్చిపోవడానికి పరిష్కారాలు అవసరం లేదు వాళ్ళకు. కళ్ళు సీసానో, సారా సీసానో, ప్యాకెటో, గుడుంబానో, లేదా పైసలు ఉంటే మంచి బాటలు తెచ్చుకొని తాగేసి పడుకుంటే పొద్దున్న లేచే వరకు మళ్ళీ కొత్త సవాళ్ళు ఎదురవుతాయి. అప్పుడు మళ్ళీ సాయంత్రం మర్చిపోవడానికి మళ్ళీ బాటలు, మళ్ళీ చికెన్ ముక్క, మటన్ ముక్క, మళ్ళీ ఆకలి అయితే తాహత లేకపోతే గట్క తాగి పండుకున్నాం. అంటే ఇంత సింపుల్ సమాజం. న్యూక్లియర్ అటాక్ అయినా తెలంగాణ వాళ్ళకి ఏ ఫరక్ పడదు. నాకు ఎప్పుడు అదే నవ్వొస్తుంది ఒకసారి. న్యూక్లియర్ అటాక్ అయ్యి అంతా అల్లకల్లోలం అవుతుంటే తెలంగాణకు మాత్రం ఏం కాదు. ఒక కళ్ళు, 2 కళ్ళు సీసాలు వేసుకొని గొంగడ వేసుకొని పండుకుంటే మొత్తం న్యూక్లియర్ హాలోకాస్ట్ వెనకలు వేస్తారు. ఏమైందిరా, మొత్తము ఇట్లా చీకటిగా తయారైంది, మొత్తం చెట్లు గిట్లంతా మసి అయిపోయినాయి, ఏమైందిరా అంటుకుందా, మంట అంటుకుందా, ఏమైందిరా? లేదు, న్యూక్లియర్ అటాక్ అయింది. ఎప్పుడైందిరా అది? తెలియకపోయే. ఏం న్యూక్లియర్ అటాక్ రా, మొత్తం మష అయిపోయింది, మన గొంగడికి ఏం కాలే, ఇప్పుడే లేస్తే నేను ఏమైనట్టు అంటే ఇది ఒక మిసైల్ తెచ్చి ఇడిచిండ్రు, ఇట్లా అయిపోయింది. అట్లయిందా? ఎవడు అది చేసింది? తెలివితక్క నా కొడుకు, పని లేదా వానికి? నెక్స్ట్ టైం వేసేటప్పుడు ముందు చెప్పేయమని. ఏంది ఇది అంటే మన వాళ్ళు న్యూక్లియర్ అటాక్ను కూడా వాళ్ళు అంత క్యాజువల్గా తీసుకునే జనాలు ఇక్కడ. అంటే మనం బేఫికర్ మెంటాలిటీ. ఆ మెంటాలిటీ ఇప్పుడు అతి ప్రమాదకరమైన మెంటాలిటీ. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి మీకు అందుకోసం ఈ వీడియోలో చెప్తున్నా. అసలు డిస్కషన్ లేదు, సోయి లేదు. మళ్ళీ ఇంజనీరింగు, మళ్ళీ ఎంసెట్. ఇవాళ చూసినాము విద్యా విధానంలో పెను మార్పులు తేబోతున్నట. ఆ నివేదిక ఇచ్చాడు ఆకునూరి మురళి. ఎవరికి ఇచ్చాడు? పోయి రేవంత్ రెడ్డికి ఇచ్చాడు. పోయి ఎవరికి ఇచ్చిండు? చెడ్డీల తొండలు విడిచేవాడికి ఇచ్చిండు. ఆకునూరి మురళి కష్టపడి మన విద్యా విధానానికి చైర్మన్ ఏమో ఆయన. ఆ చైర్మన్ పుస్తకం ఎవరికి ఇచ్చిండ్రు? సమూల మార్పుల కోసం ఎవరికి ఇచ్చిన నివేదిక అంటే చెడ్డీల తొండలు ఇడిచేవాడికి ఇచ్చింది. చెడ్డీల తొండలు ఇడిచేవాడు సమగ్ర విద్యా విధానాల్లో మార్పులు ఏం తీసుకొని వస్తాడు? ఒక విధానము తన హయాములో ప్రాక్టికల్గా పాటించలేని వాడు విద్యా విధానంలో సమూల మార్పులకు అంటే అదే దాని మీనింగ్ అనేది తెలుసా? నేను ఇప్పుడు చెప్తా. విద్యా విధానంలో సమూల మార్పులు అంటే ఫస్ట్ ఏం వస్తుంది తెలుసా? మెస్ ఛార్జీలు, వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్, ఎన్ని గుడ్లు, సోప్కి షాంపూకి ఎంత అడిషనల్ పే చేయాలి, బుక్సులు ఫీజు, బుక్సులు, ఇవి బ్యాగులు, స్కాలర్షిప్స్,
సమూల విద్యా విధానంలో మార్పులు అనే సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్లో మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే మెస్ ఛార్జీలు, వారానికి ఎన్నిసార్లు గుడ్లు, చికెనా, మటనా, హాస్టల్లో ఏమేమి ఉండాలి, మెనూ పాటిస్తున్నారు లేదు, ఏం డిస్కషన్ అది? విద్యా విధానంలో సమూల మార్పులు కోసం నివేదిక. ఆ నివేదిక తర్వాత డిస్కషన్ ఏం జరుగుతుంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, మా విద్యా విధానంలో మార్పు తెచ్చి తీరుతాం. ఎక్కడున్నాయి? ఎన్ని వేల కోట్లు కాదు, వందల కోట్లు కాదు, కొన్ని కోట్లు ఎక్కడున్నాయి? ఈ నివేదిక ఎవరికి ఇస్తున్నారు? మోస్ట్ ఇంప్రాక్టికల్ పర్సన్కి. జేబులో డబ్బులు లేవు, మెట్రో విస్తరణ. జేబులో డబ్బులు లేవు, 12 వరుసల రహదారి. జేబులో డబ్బులు లేవు, శ్రీశైలంకి ఎలివేటెడ్ కారిడార్. జేబుల్లో డబ్బులు లేవు, ఆ దుర్గం చెరువు లాగా అక్కడెక్కడ ఓల్డ్ సిటీల చెరువు మీద ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్. జేబులో డబ్బులు లేవు, ఓల్డ్ సిటీకి మెట్రో. రూపాయి రాదు దాని మీద. ఓల్డ్ సిటీకి మెట్రో. ఓఆర్ఆర్కి దిక్కు లేదు, రీజనల్ రింగ్ రోడ్పై కసరత్తు. జనాలు కిలోమీటర్ల దాకా జనాలు కనిపించని ప్లేస్లో ఫ్యూచర్ సిటీ అని చెప్పి రోడ్లు, రేడియల్ రోడ్లు. ఎక్కువ తక్కువ మాట్లాడితే చెడ్డీలో తొండలు ఏడుస్తాడు. ఇది భాష. పోనీ తొండలన్నా సరిగ్గిడిచిండా? ఇప్పుడు కేసీఆర్ చెడ్డీలో తొండలు ఏడుస్తా అన్నాడు, కేటీఆర్ చెడ్డీలో తొండలు ఏడుస్తా అన్నాడు. అంటే మొగోళ్ళకైతే ఈయన ఈజీగా చెడ్డి తీసి చెడ్డీలో తొండలు ఏడుస్తాడు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర అయితే తొండలు ఎడవలేడు డైరెక్ట్. ఎందుకంటే మొగోళ్ళు కాదు వాడు. ఇప్పుడు తొండలెడుస్తా అనేవాళ్ళు ఇవాళ క్లీన్ చిట్ వచ్చేసింది వాళ్ళకు. క్లీన్ చిట్ వచ్చేసింది. నేను తొండలెడుస్తా. ఏమిడిస్తావు తొండ? నీవు చెడ్డీలో తొండలు ఇస్తా అంటే వాడు చెడ్డీ తీసేసిండు. ఇంకెక్కడ ఏడుస్తావు తొండ? ఏం చేస్తుంది పోయి అక్కడ? చెడ్డే లేదు, క్లీన్ చిట్ వచ్చేసింది, ఇంకా ఏం తొండలేడుస్తావు? నెక్స్ట్ కాళేశ్వరం అంటే కర్మయోగి. కాళేశ్వరం కర్మయోగి అని ఒక టైటిల్ ఇస్తారు. అప్పుడేం తొండలేడుస్తావు? ఇప్పుడు కాళేశ్వరం కూలుతుంది, మేడిగడ్డ పోయింది అని చెప్తున్నావు కదా, దానిపై 3 years నుంచి ఏం యాక్షన్ లేదు. నేను తొండేడుస్తా, నేను బండేడుస్తా, నేను గెలుకుతా, నేను పిన్ను పెడతా, నేను మంట పెడతా, ఇసిరి కొడతా, మొత్తం డైలాగ్లే. ఇప్పుడు తొండేయడానికి చెడ్డే లేదు. ఇక్కడ ఈ తొండ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఇట్లా తీసి ఇడవాలన్నా అవే లేవు, క్లీన్ చిట్ వచ్చేసింది, ఇంకేం తొండ ఏడుస్తావు? ఎక్కడ ఏడుస్తావు? కాళేశ్వరం ఒక తొండ ఉంది, ఆ తొండ ఎక్కడ పోయిందో ఎత్తుకుతున్నావు. ఇంకా ఆ తొండను పట్టుకోవాలి, దాంట్లో లోపల పెట్టాలి. కాళేశ్వరం కర్మయోగి అయిపోతాడు రేపు ఆయన. ఏం చేస్తావు? కేటీఆర్ కార్ రేస్ అంటివి, 300 కోట్లు మింగేసిండు అంటివి. ఆ తొండ ఏడవా? ఆ తొండ చిన్న తొండ ఇడిచేయడానికి ప్లాన్ చేస్తే ఇప్పుడు అది తొండ పెద్దగా అయిపోయింది, ఇడిచేటట్టు కూడా లేదు. కవితకు క్లీన్ చిట్ దొరికింది. అసలు ఆమెకు ఆ లిక్కర్ వాసన పడదట. ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే కవితకు అసలు లిక్కర్ వాసన పడదు, ఆమె చేసే స్కాము అన్నది. అయిపోయి కేజ్రీవాల్ కంట్లలో నీళ్ళు వస్తున్నాయి. అరే ఫుల్ ఇరుక్కపోయింటి, ఇదేంది సడన్గా ఇట్లయిపోయింది, నాకు క్లీన్ చిట్ వేసేసింది అని వాడు ఏడుస్తున్నాడు. మనకే తెలుస్తుంది వాడు ఫుల్ స్కామ్లో పాల్గొన్నారు, మొత్తం తిన్నారు, తినడానికి ట్రై చేసిండ్రు, ఫెయిల్ అయ్యిండ్రు. ఢిల్లీ ఎంపీలే వీళ్ళని ఇరికిచ్చిండ్రు. వీళ్ళు అటెంప్ట్ చేసిండ్రు. మొత్తం ఢిల్లీకి పోయి సూట్ కేసులలో క్యాష్ తీసుకుపోయి ఆ సూట్ కేసుల క్యాష్లన్నీ ఒక పార్టీకి వెళ్ళిపోయినాయి. ఆమె ఎన్ని పైసలు పెట్టిందో అన్ని పైసలు ఒక పార్టీ తీసేసుకుంది.
ఇది అంటే ఇది నిర్దోషిగా విడుదల చేయలే, ఎవిడెన్స్ లేకుండా విడుదల చేసేసి. ఎవిడెన్స్ ఎవడు ఇవ్వలేదు? పువ్వు పార్టీ వెళ్ళే, పువ్వు పార్టీ ఇష్టం. నై ఖావుంగా నా ఖానే దూంగా. ఖావుంగా అంటే ఏంది? రొట్టెలు తినడం అర్థమా? నరేంద్ర మోదీని అడగాలి అందరు. ఒరే, నువ్వు ఖావుంగా నా ఖానే దూంగా అన్నావు. ఒక రాష్ట్రాన్ని నాశనం చేస్తే వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చేసి ఇడిచిపెడుతున్నావు కదా. ఇది తెలంగాణకు ద్రోహం కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవిత్రాత్మలు అని కాదు, వీళ్ళకన్నా మించిపోయారు వీళ్ళు. అంటే తెలంగాణ యొక్క దురదృష్టం ఇది, తెలంగాణ యొక్క దురదృష్టం ఇది. పార్టీలను బ్లేమ్ చేయొద్దు, మొత్తం అట్లే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు అంటే వీళ్ళు పోయి ఈ కాంగ్రెస్ని నాశనం చేయాలి. కాంగ్రెస్ని నాశనం చేయడానికి వీళ్ళ క్లీన్ చిట్ ఇచ్చి, అంటే వీళ్ళ అవసరాల కొద్దీ మీరు ఏమైనా చేసుకోండి మీ రాష్ట్రాన్ని, మేము కావలిస్తే మీకు క్లీన్ చిట్ ఇచ్చేస్తాం మాకు అవసరం వచ్చినప్పుడు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు సిగ్గు లేకుండా. వీళ్ళు తొండలేడుస్తామన్నారు ఒక టైంలో. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ అన్నాలే వీళ్ళంతా. వీళ్ళు ఏమన్నారు? మేము కూడా తొండలేడుస్తాం, మేము కూడా తొండలేడుస్తాం. ఎక్కడిచ్చింది తొండ? ఎక్కడిస్తున్నారు తొండలు? కాళేశ్వరం కాకని ఏం చేసిండ్రు? ఏం చేయలే, పామాదులో వండిండు, మస్తు ఆగి పండుతుండు. మొన్న 3 రోజుల బ్యాక్ ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో ఏం డీల్ చేసుకున్నారు? క్లీన్ చిట్ వచ్చేసింది, అయిపోయాయి. రాష్ట్రంలో వచ్చి ఏం ముఖం చూపిస్తారు? మీ బీజేపీ క్యాడర్ ఏం ముఖం చూపిస్తారు? మీకు చింత లేదు. నరేంద్ర మోదీకి మనకు కుదిరిందా లేదా? తెలంగాణ చావని. రేవంత్ రెడ్డికి మోదీకి కుదిరిందే లేదా? ఇక్కడ మెట్రో కట్టుకో, కబ్జా చేసుకో, ఫ్యూచర్ సిటీ కట్టుకో. చంద్రబాబు నాయుడు చెప్తే 12 వరుసలు రా దారే, ఇవ్వండి పైసలు రావి. అంటే మనతోని అంటే ప్రాక్టికల్గా మోసం జరిగిపోతుంది. ఇలాంటి ఫేజ్లో మన గురించి మనం ఆలోచించుకోకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ని తీసుకొని మంత్స్ టుగెదర్ మనం ఊహించుకొని సంబరపడి నిరుత్సాహపడే అంటే సందర్భమే ఉంటే మనం దేనిపై కాన్సన్ట్రేట్ చేయాలి? అందరూ వాళ్ళ లైఫ్స్ చూసుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. కేసీఆర్ తన లైఫ్ చూసుకుంటుండు, కవిత తన పొలిటికల్ క్యారియర్ చూసుకుంటుంది, కేటీఆర్ తన రాజకీయ భవిష్యత్ ఎత్తుకుంటున్నాడు, హరీష్ రావు తన వ్యూహాలపై తానున్నాడు, రేవంత్ రెడ్డి బీజేపీతోని బీఆర్ఎస్తోని కలిసిపోయే ప్లాన్లో ఉన్నాడు. అంటే రాజకీయంగా అందరూ సేఫ్ ఉన్నారు. నష్టపోయేది ఎవరు? తెలంగాణ వాసులు. మనం ఇంకా రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్స్, సిప్పులు, గిప్పులు, డిప్పులు అనుకుంటా ఎక్కడో విహరిస్తున్నాం మనం. వచ్చి ఒక్క తనదనింది, ఆ తనినా మనకు సోయలేదు. నేను చెప్పలే, న్యూక్లియర్ బాంబు పెట్టిన మనోడు గొంగడ వేసుకొని పడుకుంటారు. కలిసి సౌందారా అంటే లేదు, మొన్న బాంబడి మొత్తం ఈత చెట్లన్నీ ఇదైపోయినాయి, మాసిపోయినాయి. అంటే మళ్ళీ ఏం చేద్దాం రా మనము? ఈ బార్లు ఏమైనా సరిగ్గా కాలిపోయినాయా లేదా ఒక బాటిల్ మిగిలింటే చూద్దాం అంటారు. అంటే అంత క్యాజువల్గా ఉంటారు. ఏమైపోయినా పర్వాలేదు, మనం బిందాస్గా ఉన్నామా లేదు? రేపు ఏమి పరిస్థితి? మనల్ని టచ్ చేయలేదు, కరెక్టే, ఇప్పటి వరకు టచ్ చేయదు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమైనా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా మీకు? మీరు చూడండి, సోషల్ మీడియాలో ఛానల్ ఆర్తనాదాలు ఉన్నాయి కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ. మన తాత ముత్తాతలు మనలో పెట్టిన సంస్కారం ఏమంటే అబద్ధాన్ని ఎంత భద్రంగా ఉంచుకుంటే అంత మనకు సేఫ్టీ, టెంపరీ సేఫ్టీ. అబద్ధాన్ని భద్రంగా ఉంచుకోవాలి, నిజాన్ని దరిదాపుల్లో రానియొద్దు. ఇది మన పూర్వీకులు ఇచ్చిన స్ట్రాటజీ. మనకు అబద్ధాన్ని చచ్చిన ఒప్పుకోవద్దు. అంటే నిజాన్ని అంటే దరిదాపుల్లో రానియొద్దు, అబద్ధాన్ని భద్రంగా పెట్టుకోవాలి. ఇట్లా లేదు, ఏం లేదు, ఎంత బేకార్గా శామ్ ఆల్టన్ ఏం చేస్తాడు?
బిల్ గేట్స్ కన్నా పెద్దోడా శామ్ ఆల్ట్మన్? క్లౌడే అంట, లౌడే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు అంటాడు క్లౌడే అంది, లౌడే అంటే క్యాజువల్గా తీసుకోవడానికి అదే పెద్ద లౌడ అన్నట్టు. ఏం బిక్తుంది అంటాడు ఏమనంటే. అంటే అది సడన్గా మనకు కనిపించే చేంజెస్ కాదు. నేను చెప్పినా కదా, ఇన్విజిబుల్ ఫోర్స్, బ్రహ్మ పదార్థం. అది అంత ఈజీగా కళ్ళకు కనిపించదు, కబళిస్తుంటుంది. ఇటువంటి టైంలో ఏం చేయాలి? మనలో ఎడ్యుకేషన్ లెవెల్ పెరగాలి. ఇప్పుడు చూడండి, ఆకునూరి మురళి మన విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలి అన్నాడు. పబ్లిక్ స్కూల్స్ అన్నీ ఏవి ఖాళీగా ఉన్నాయి అన్నీ ఒక చోట తెచ్చి మర్జ్ చేయాలి అన్నాడు. ఆకునూరి మురళి ఒక పాయింట్ అబ్జర్వ్ చేయలేదు. నువ్వు 10 స్కూళ్ళను కలిపి 2 స్కూళ్ళు చేస్తే, 10 స్కూళ్ళను తీసుకుపోయి 2 స్కూళ్ళు చేస్తే, ఆ 2 స్కూళ్ళకు ఆ 10 స్కూళ్ళ చేరిన పిల్లలు రావాలి. అది దూరం అయితే వాళ్ళు ఏం చేస్తారు? పక్కకున్న ప్రైవేట్ స్కూల్లో చేరుతారు. వాడు 5-6 కిలోమీటర్ దూరం ఉన్న గవర్నమెంట్ స్కూల్కి ఎవరు రాడు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి 10th వరకు సమూల మార్పులు తీసుకురావాలి అంటే, ఇప్పుడు ఎల్కేజీలో జరగడానికి 10 కిలోమీటర్లు ఈ పేద పేరెంట్స్ వాడిని తీసుకుపోయి బండ్లు ఇడిచిపెట్టరారు. పక్క ఏ స్కూల్ ఉంటే దాంట్లో వేస్తారు. అది ఏ స్కూల్ ఉంటుంది? ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి నీవు పబ్లిక్ స్కూల్స్ని ఒకటే చేస్తుండొచ్చు. ఇప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉన్న స్కూల్ని స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్లో మర్జ్ చేస్తావు, టీచర్లను షిఫ్ట్ చేస్తావు, కొత్త టీచర్లను తీసుకో. అది ఎట్లన్నా అయ్యే పని. సమగ్ర విద్యా విధానంలో మార్పులు అంటే సిలబస్లో మార్పులు అది ఈజీగా ఒప్పుకుంటారా? ఇంటర్మీడియట్ బేస్ మీద ఇంజనీరింగ్లో అడ్మిషన్లు, ఇంటర్మీడియట్ విద్యలో ఎంత ఫేర్గా ఉంది. నేను చెప్పినా కదా, 100 మీటర్ల దూరంలోనే సెంటర్లు పడుతున్నాయి. అంటే నా కాలేజ్ ఇక్కడ ఉంటే రోడ్ అవతల ఇంకో కాలేజ్, దాంట్లోనే మన పిల్లల సెంటర్ పడుతుంది. వాడు ప్రిన్సిపాల్ ఇద్దరు హాయ్ అనుకుంటారు. మా వాడు వస్తుండే చూసుకున్నావా? మా వాళ్ళు మీ దాంట్లో పడ్డారు చూసుకొని, మనం ఇద్దరం చూసుకుందాం. ఇది విద్యా విధానం. ఫస్ట్ ఇక్కడ చేంజ్ రావాలి. రోడ్ అవతల ఉన్న కాలేజీ సెంటర్ పడుతుంది. వాడు ప్రిన్సిపల్, వాళ్ళిద్దరు అన్నదమ్ములే, కజిన్స్. వాడు పియాత్రి అయితే వీడు జాయాత్రి అని పెట్టుకుంటాడు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇద్దరు ఎప్పుడు డైలీ చూసుకుంటుంటారు. బిల్డింగ్ మీద ఇట్లా ఉంటారు. నా సెంటర్ ఎక్కడనే పడ్డది. అట్లా చూసుకుంటాలే, నువ్వేం చింత చేయకండి. విద్యా విధానంలో మార్పులు అంటే అన్ని సమూల మార్పులు అంటే ఏం మార్పులు తెస్తావు? రిజర్వేషన్ తగ్గించి దమ్ముందా? సమూల మార్పులు తెచ్చి ఒకటికేమో కట్ ఆఫ్ 80, ఇంకోటికి కట్ ఆఫ్ 45. విద్యా విధానంలో సమూల మార్పులు ఎక్కడ తెస్తావు? రిజర్వేషన్ అనే పెద్ద భూతం ఉన్నాక నువ్వు సమూల మార్పులు ఎట్లా తెస్తావు? నువ్వు ఇక్కడ సమూల మార్పులు తెస్తావు. సరే, నా విద్యా విధానంలో నేను సమూల మార్పులు తెచ్చిన. ప్రైవేట్ దగ్గర పోగానే వాడు చూస్తాడు, 80% కట్ ఆఫ్ అని తీసుకోవాలన్నా 40% కట్ ఆఫ్ అని తీసుకోవాలి. 80% అని తీసుకుంటాడు. వాళ్ళు ఎంత ఎవరు ఉంటారు? మైనారిటీలు ఉంటారు, అంటే ఫార్వర్డ్ కాస్టల్ ఉంటారు. 80% కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఎవడు ఉంటాడు అంటే ఫార్వర్డ్ కాస్టల్ ఉంటాడు. వానికి జాబ్ దొరుకుతుంది. వీడికి దొరుకుతుందా? వీడి దగ్గర బచ్చడి సర్టిఫికెట్లు ఉంటాయి. 45% కట్ ఆఫ్లలో గంపెడు ఉంటాయి. ఇట్లా గంపాలు వేసుకొని వస్తాడు, నాకు జాబ్ దొరకలేదు అంటాడు. ఎందుకంటే నీకు కట్ ఆఫే 45. నీకు ప్రభుత్వం చెప్పింది 45 తెచ్చుకో సరిపోతుందని. కానీ నీకు ప్రభుత్వం ఏం చెప్పలేదంటే, నీ పైన ఒకడు 80% కట్ ఆఫ్ తీసుకొని వాడు ముందర పోతున్నాడని నీకు ప్రభుత్వం చెప్తలేదు. ప్రభుత్వం నీ దాంట్లో స్వార్థం ఏం నింపుతుందంటే 45 తెచ్చుకో సరిపోతుంది, 45 తెచ్చుకో సరిపోతుంది. నీ పైన ఎవడో కట్ ఆఫ్ 80% తెచ్చుకొని వాడు ముందర పోతుండని చెప్పాలి. ఎందుకంటే నువ్వు అది అచీవ్ చేయలేవు. నువ్వు అచీవ్ చేయలేదని నీకు చెప్తే నీకు డిప్రెషన్ వస్తుంది. అందుకోసం ఓట్ల కోసం నీకేం చెప్తుంది? 45 సరిపోతుంది. 45 అంటే వాడు పాపం బ్రెయిన్ ఉన్న 45 సరిపోతుంది. 45 తెచ్చుకుంటాడు, చల్లగా కూర్చుంటాడు, ఓ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. విద్యా విధానంలో సమూలమైన మార్పులు వచ్చేసినాయి అంటాడు. ఇక్కడ వచ్చినాయి. పైన 80% కట్ ఆఫ్ వాడు పోతున్నాడు, వాడిని దొరుకుతుంది జాబ్. ఈ 45% కట్ ఆఫ్ వాడు ఏం చేస్తాడంటే ప్రభుత్వాన్ని నిందించడం స్టార్ట్ చేస్తాడు.
నీవే అంటే కదా 45% కట్ ఆఫ్ అని. నేను తెచ్చుకుంటున్నా లేదా? ఇప్పుడు నాకు జాబులు దొరకలేవు, ఏం చేయమంటావు? ప్రభుత్వం జాబ్స్ నాకు ఇయ్యి. ప్రభుత్వం జాబులు నాకు ఇవ్వాలి. నీవు చేసిన తప్పేమంటే నాకు 45% కట్ ఆఫ్ అన్నావు, తెచ్చుకున్నా, నా తప్పేముంది? నీవిచ్చిన అదే విద్యయే నీరజాక్ష అంటారు కదా, అట్లా మీరు బడుగు బలహీన వర్గాలు 45 దాచుకుంటే దాటితే చాలన్నాడు, 45 తెచ్చుకున్నాడు, వాని తప్పేముంది? నీవే ఆశ చూపినావు కదా. నీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, నీ 45% చదువు, 45% తెచ్చుకో చాలన్నావు. వాడు చదివిండు, 45% తెచ్చుకున్నాడు, వాని తప్పేముంది? వాడు అమాయకుడు. నువ్వు చేసిన ట్రాప్లో వీళ్ళు వేల మంది, అంటే మెజారిటీ మంది ఈ గవర్నమెంట్ చేసిన ట్రాప్లో పడ్డారు. మ్యాక్సిమం 55% తెచ్చుకో, 60% తెచ్చుకో, సరిపోతుంది అని. వాడు అక్కడ 95% తెచ్చుకుని ఉంటాడు నీకన్నా ముందు. వాడు మైనారిటీ, వాళ్ళంతా 2-3%. ఈ రెడ్లు, బాబనోళ్ళు, వాళ్ళు కాపులు, కమ్మలు, వీళ్ళంతా జస్ట్ పైన క్రిమి లేయర్. మ్యాక్సిమం మీరే పాపులేషన్, మిమ్మల్ని షటకోపం పెట్టారు. 45 తెచ్చుకో, 55 తెచ్చుకో అంటే తెలుగు ఉన్నోడు కూడా 45 తెచ్చుకొని చల్లగా కూర్చున్నావు. నువ్వేదో జాబ్స్ ఇస్తావు, నువ్వు ఇస్తున్నావా? లేదు. నువ్వు షటకోపం పెట్టినావని ఎలక్షన్ అయిపోయి మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చే వరకు వీళ్ళకి తెలియదు. వీళ్ళంతా ఏం చేస్తారు? బ్రాహ్మిన్స్ డౌన్ డౌన్, రెడ్లు డౌన్ డౌన్, కాపులు డౌన్ డౌన్, కమ్మలు డౌన్ డౌన్. గవర్నమెంట్ డౌన్ డౌన్ అన్నారు ఎప్పుడు? బ్రాహ్మిన్స్ డౌన్ డౌన్, రెడ్డిలు డౌన్ డౌన్, కాపులు డౌన్ డౌన్, కమ్మలు డౌన్ డౌన్, అగ్రవర్ణాలు డౌన్ డౌన్. దీంట్లో అగ్రవర్ణాలు తప్పేముంది? నీకు గవర్నమెంట్ మోసం చేసింది. 55% చాలరా నాయన, నేను గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నది. ఇస్తుందా? గవర్నమెంట్ జాబ్ అంటే తొండలు తెచ్చి చెడ్డీలు ఇస్తుంది. ఏమైందిరా జాబులు ఇవ్వకపోతే అంటే, బిడ్డని మాట్లాడాలంటే తొండలు ఇస్తాను. ఎవరు ఆలోచించాలి? మీ గురించి ఎవరు ఆలోచించాలంటే మీరే ఆలోచించుకోవాలి. మనతో జరుగుతున్న సమూలమైన మోసాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టాలి. విద్యా విధానంలో సమూలమైన మార్పులు కాదు, మీతో జరిగే మోసాన్ని మీరు సమూలంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు బీసీ ఉద్యమం, బీసీ ఆ జర్నలిస్టులకు బ్రెయినే లేదు. బీసీ ఉద్యమం, అరే బీసీనే అంటావరా? బీసీ మన ఊళ్ళలో అంత కంపు భాషనే, తెలుసు కదా ఊళ్ళో ఎట్లా మాట్లాడుతున్నారు. ఇలా మా అన్ని ఇవే నడుస్తాయి కదా, మా బీసీనే అంటావరా అంటే బీసీ అవి ఇవి ఏమున్నాయి అట్లా. ఒక ట్రాన్సాక్షన్ అయింది, దాంట్లో టాలీ కాలే, వాడేమో తిట్టుకున్నాడు, అయిపోయింది. నువ్వు పెట్రోల్ దండ చేసుకొని ఆ ఊరికి పోయి మా బీసీనే తిడతావా? ఏంది? బీసీలతో విపరీతమైన మోసం జరిగిపోతుంది. 60-70% ఉన్న పాపులేషన్ని వీళ్ళు రిజర్వేషన్ పేరుతో మీకు 30% చాలు, 50% చాలు, 5 కోట్ల మంది 3 కోట్ల మంది బీసీలు ఉంటే వాళ్లకు జాబ్ నోటిఫికేషన్ పడితే ఒక 200 జాబు లేదా 100 జాబులు పడతాయి. అరే 2-3 కోట్ల బీసీ పాపులేషన్ ఉంటే దాంట్లో నీ జాబ్ నోటిఫికేషన్ 100 మంది. చూసినావా మేము బీసీలకు పట్టం కట్టినామంట. అడగండి రా పట్టం అంటే ఏందో. నేను ఎప్పుడూ చెప్పిన, మీరు బీసీలు బీసీలు అంటే ఇది చూస్తారు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు, చూసి వీళ్ళు బీసీ అని కావాలని బీసీలు ఇచ్చేస్తారు, కావాలని అక్కడ ఏమన్నా స్ట్రక్చరల్ డిఫెక్ట్ చేస్తారు, వీళ్ళు ఇరుక్కపోతారు. ఇప్పుడు చూడండి రాఘు, వీళ్ళంతా మేము సమాజం కోసం పోరాడతాం అంటలేరు వీళ్ళు, మేము బీసీల కోసం పోరాడతాం అంటారు. బీసీ ఉద్యమం ఏంది నాకు అర్థం కాదు. 60-70% మందికి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇప్పియండి దమ్ముంటే. మీ దగ్గర దమ్ము రక్తం అంటే వేడివేడిగా ఉంటే మంచి విద్య, నాణ్యమైన విద్య ఇప్పియండి బీసీలకు. బీసీలకు నాణ్యమైన విద్యా విధానం అనగానే మెస్ ఛార్జీలు, చికెన్కి వారానికి 2 చికెన్, ఉస్మానియాలో ఎంత వండుతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇది ఎక్కడరా కథ? సమూలమైన మార్పులు తీసుకోవాలంటే బీసీ ఉద్యమం నెగ్గాలి అంటే బీసీలలో న్యాయమైన నాణ్యమైన మార్పులు రావాలి. ఇది పెరగాలి. ఇదిగా ఇది పెంచుకొని చూసుకున్నారు కదా, 60-70% ఉన్నారు మీరు.
ఏం బీకలేకపోతున్నారు, ఏం బీకలేకపోతున్నారు. మళ్ళీ వస్తారు బ్రాహ్మిన్స్ ఇట్లా, రెడ్డిలు ఇట్లా, కాపు ఇట్లా, కమ్మలు ఇట్లా, ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఏంటి? అరే 2-3%, 5% ఉన్నారు మొత్తం అగ్రవర్ణాలు అంతా కలిస్తే. బాపనోళ్ళు అయితే 1% కూడా లేరు. బాప వీళ్ళతో మీకు హాని ఎట్లయితుంది? అణగదొక్కుతుంది. ఏం అణగదొక్కుతాం? ఇవాళ రేపు అణగదొక్కటట్టుందా? ఇవాళ రేపు అణగదొక్కటట్టు ఏం లేదు. ఎవరు అణగదొక్కుతున్నారు? చేతనవుతుందా? 5% వాడు 95% అణగదొక్కుతాడా ఈ కాలంలో? మొబైల్ పేమెంట్స్ ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, కార్లు వేసుకొని తిరుగుతారు. గవర్నమెంటే కార్లు కొనిస్తుంది, మీకు ట్రాక్టర్లు కొనిస్తుంది, సంఘాలు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్లు కట్టిస్తుంది. మిమ్మల్ని ఎవరు అణగదొక్కుతారు? అంటే మిమ్మల్ని మీరే డిప్రెషన్లు వేసుకుంటారు. మీరు ఎవరిని బ్లేమ్ చేయాలి? మీ పరిస్థితిని ఎవరిని బ్లేమ్ చేయాలి? ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, వాళ్ళు వేసే టోపీని బ్లేమ్ చేయాలి, 5,000కు అమ్ముకునే నోట్ని బ్లేమ్ చేయాలి. మీరేం చేస్తున్నారు? అగ్రవర్ణాల వల్లే మేము, అగ్రవర్ణాలు వాళ్ళు 5% ఉన్నారు, బతకని రాదు. మీరు 95 ఉన్నారు, మొత్తం చేంజ్ చేసి పారేయండి, అంతా మీ వాళ్ళనే అనుకోండి. జుతం ఎవడుదంటాడు? నేనే ఓటేస్తా, నేనే బీసీ కొట్టేస్తా, మంచి బీసీని తెచ్చి నిలబెట్టండి, నేనే ఓటేస్తా. దొరకడు కాదు, మీకే దొరకడు. నాణ్యత గల బీసీ లీడర్ దొరకడు మీకు, ఎప్పుడు మోసగాళ్లే. అగో తీన్మార్మాలనే బీసీ అనే వాడు ఎమ్మెల్సీ అనే కూర్చున్నాయి, ఇట్లా కూర్చున్నాడు. ఇప్పుడు చీరలో కూర్చొని ఎవడన్నా వస్తే ఏంది అని మాట్లాడిస్తూ, బీసీలకు కొద్దిగా పవర్ ఇస్తే వాడు ఇట్లా తయారవుతారు. మీరు కొద్దిగా వాళ్ళకి పవర్ ఇవ్వండి. తీర్మానాలన్న కోట్లు సంపాదించాడు, ఇట్లా దర్జాగా చైర్ మీద రొటేటింగ్ చైర్ కూర్చో అని చెప్పు జోకులు వేస్తుండే ఇప్పుడు జనాల మీద. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా జాయిన్ అయ్యి దాన్ని కొన్ని రోజుల్లోనే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నీతి గురించి మాట్లాడుతుండు. మళ్ళా బీజేపీ దయతోని జైలు నుంచి బయటకు వచ్చి బీజేపీని విమర్శిస్తున్న వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది? బీసీ చేసే పనులు చెప్తున్నాను ఎట్లుంటాయి. కొన్ని రోజులు నోరు మూసుకొని కూర్చోవాలన్నా, బీజేపీతో నవ్వాలన్నా. అరే బీజేపీ జైలు నుంచి బయటకు వేసింది, కొన్ని రోజులు నకిలీగైనా యాక్టింగ్ అనే చేద్దామని చేయలే. బీజేపీని చీ అన్నాడు, కాంగ్రెస్ని చీ అన్నాడు, సొంత పార్టీ పెట్టిండు. ఆ సొంత పార్టీ ఎవడని గెలుస్తుండ? మొన్న శాతం వేసి చూపిస్తుండు, నేను ఎంత శాతం గెలిచిన. శాతం కాదు, సీట్ అడుగుతారు అక్కడ. అంటే వీళ్ళ బుర్ర అంత ఉంటుంది. వీళ్ళు లీడర్లు, బీసీ లీడర్లే ఎంత మూర్ఖంగా ఉన్నాక అంతే. నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తీన్మార్ మల్లన్న లాంటి వాడు మీకు లీడర్ అయితే మీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెడుతుండో మీరు చూసుకోండి. నేనేం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను కూడా అగ్రవర్ణం కదా. ఇప్పుడు మా ఇంట్లో సైకిల్ లేకపోయినా మేము ఏడవద్దు, మాకు రేషన్ కార్డు లేకపోయినా ఏడవద్దు, మాకు ఉద్యోగాలు రాకపోయినా మేము ఆడవద్దు, ఎందుకంటే అగ్రవర్ణాలు. మేము మిమ్మల్ని అణగదొక్కుతున్నాం. మాలాంటి వాళ్ళు 1000 మంది ఉంటారు, ఇంట్లో సైకిల్ కూడా లేనివాడు. పెరుగు బ్రాహ్మిన్స్, సైకిల్ కూడా లేదు, గవర్నమెంట్ జాబ్ లేవు, రేషన్ కార్డు లేదు, సబ్సిడీలు రావు, రిజర్వేషన్ లేవు, పుస్తకం కూడా కొనియాడు. అందుకోసం మేము కోటిలో పోయి సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్ కొనుక్కొని చదువుకుంటాం. మీరంతా కొత్త బుక్లు చదువుతారు, కొత్తవి గవర్నమెంట్ ఇచ్చిన బుక్లు. మేము అన్ని పాత బుక్లు పోయి సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని ఎవడు ఏడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పొలిటికల్లో వచ్చే చేంజెస్ మీరు చూస్తున్నారు కదా, అంతా ఫేక్. కవితకు క్లీన్ చిట్, కేజ్రీవాల్కి క్లీన్ చిట్. అక్కడ వైసీపీ వాడు ఉన్నాడు, ఆయన రాయలసీమ ఆయనకు క్లీన్ చిట్, ఒక్క దెబ్బకి అందరికి క్లీన్ చిట్. అంతే. వీళ్ళంతా కలిసి ఏం చేయాలంటే కాంగ్రెస్ కొంప ముంచాలి, దానికోసం క్లీన్ చిట్. ఇదంతా మనకు కావాలి. ఏమంటే రాజకీయ భవిష్యత్తు, ఏమంటే స్వార్థం వాడు చూసుకునేటప్పుడు మన లైఫ్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాలి? మనం దేని గురించి ఆలోచించాలి? ఏ గురించి ఆలోచించాలి?
లైఫ్ స్టైల్ గురించి ఆలోచించాలి, లైఫ్లో ఖర్చుల గురించి ఆలోచించాలి, సమూలమైన మార్పులు, యాటిట్యూడ్లో మార్పుల గురించి మనం ఆలోచించాలి. మనం ఏమైనా చూస్తున్నాం ఇంకా ఏ రెస్టారెంట్లో తింటే మండి బాగుంటుంది, ఏ మందు కొడితే బాగుంటుంది, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు 5,000 ఒక ఓటుకు వస్తాయి, ఎక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్, ఇంకెక్కడ ఉంది రియల్ ఎస్టేట్? డిస్కషన్ చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇప్పుడు ఉన్న గవర్నమెంటే కూలిపోవడానికి రెడీగా ఉంది, మనం ఇంకా స్టిల్ డిస్కసింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే, ఏ రేడియల్ రోడ్, ఎక్కడ మెట్రో వస్తుంది, అక్కడ బూమ్, ఎక్కడ పోతున్నాం మనం? ఇప్పుడు అది అయితే అయినాక అవును మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే చెప్తున్నది ఎవరు? ఇది ఎవరు చెప్తున్నది? అంటే సమాజాన్ని అణగదొక్కే కులం వాడు చెప్తున్నది. అంటే నేను అదే కులం కదా, బ్రాహ్మిన్స్. అంటే సమాజాన్ని అణగదొక్కుతున్నాను నేను సమాజంలో చేంజెస్ తీసుకొని వస్తలేను, సమాజాన్ని అణగదొక్కుతున్నా. మీరందరూ ఫీల్ అవుతుండొచ్చు ఇప్పుడు 3 years నుంచి నేను అందరిని అడగదొక్కుతున్నా, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, మీ అందరినీ మభ్యపెడుతున్నా, ఎంత డ్యామేజ్ చేస్తున్నా. మీ అంత గలీజ్ కులం మాది. బ్రాహ్మిన్స్ అంటే అంత గలీజ్గా. మళ్ళా అడిగితే చెప్తారా? కూర్చొని తినేటోళ్ళే బ్రాహ్మిన్స్, మోసం చేసేటోళ్ళే రెడ్డిస్, కాపు కమ్మలు అయితే ఇక ఎక్స్ప్లాయిటేషన్లో కింగులు. మార్పులు ఎట్లొస్తాయి? సమూలంగా మార్పులు రావాలంటే యాటిట్యూడ్లో మార్పులు రావాలి. మనకి ఏది ముఖ్యమో అది తెలుసుకున్నప్పుడే సమాజంలో సమూల మార్పులు రావాలి. విద్యా విధానంలో సమూల మార్పులు రాలేవు. ఎందుకంటే ఎంసెట్, నీటు కోచింగు 1000 కోట్ల ఇండస్ట్రీ. మీరు దాన్ని ఎంసెట్, నీటు లేకుండా చేస్తాము అనగానే మీకు 100, 200, 500 కోట్లు ఇట్లా వారేస్తాం. ఎందుకంటే కోచింగ్ ఇండస్ట్రీ. ఒక 5,000 సీట్లకు 10 లక్షల మంది కోచింగ్ తీసుకుంటారు ప్రతి ఏటా. 5,000 సీట్లకు 10 లక్షల మంది కోచింగ్. అంటే ఏది పవర్ఫుల్? సీట్లు పవర్ఫుల్ కాదు, కోచింగ్ ఇండస్ట్రీ పవర్ఫుల్. 10 లక్షల మంది కోచింగ్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు వసూలు చేసినా మీకు పైసలు ఇచ్చేస్తారు. ఒక్కొక్కడికి 100. మీరు ఎప్పుడు ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. ఎలక్షన్ వస్తున్నాయి, పైసలు కావాలి. దయచేసి ఈ విద్యా విధానంలో సమూల మార్పుల కన్నా ముందు మన జీవన విధానాల్లో సమూల మార్పులు రావాలి, యాటిట్యూడ్లో సమూల మార్పులు రావాలి. అప్పుడే సమాజం బతికి బట్టగడుతుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.